విడాకుల తర్వాత అందరూ ఆమె జీవితం ముగిసిపోయింది అని అనుకున్నారు. కానీ ఆమె తన కష్టంతో తన అదృష్టాన్నే రాసుకుంది. ఒక చిన్న పల్లెటూరిలో రాధ అనే అమ్మాయి ఉండేది. రాధ చాలా ప్రశాంతమైనది. ఎంతో కష్టపడే స్వభావం కలది. ఆమె తండ్రి రామారావు ఒక చిన్న రైతు. తల్లి సీతమ్మ ఇంటి పనులన్నీ చూసుకునేది. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రాధ చదువులో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. గ్రామంలోని బడిలో ప్రతి ఏటా ఆమెనే మొదటి స్థానంలో ఉండేది. ఆమె ఉపాధ్యాయులు ఎప్పుడూ చెప్పేవారు, ఈ అమ్మాయికి సరైన అవకాశం దొరికితే జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్తుంది అని. కానీ ఆ గ్రామంలోని మనుషులు మాత్రం వేరేలా ఆలోచించేవారు. ఆడపిల్ల కదా, ఎందుకంత చదువు, చివరకు పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకోవాల్సిందే కదా అని ఎగతాళి చేసేవారు. కానీ ఆమె తండ్రి రామారావు తన కుమార్తెపై నమ్మకంతో ఆమెను కష్టపడి చదివించేవారు. కాలం గడుస్తుంది. రాధ 12వ తరగతి పూర్తి చేసి కాలేజీలో చేరింది. ఆమె డాక్టర్ కావాలని కలలు కనేది. కానీ ఇంటి పేదరికం కారణంగా ఆ కల నెరవేరలేదు. అంతలోనే రాధకు పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు అనిల్. అతను నగరంలో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అనిల్ కుటుంబం చాలా మంచిదని అందరూ చెప్పడంతో రాధ మనసులోనే వేరే ఆలోచనలు ఉన్నా కుటుంబం కోసం పెళ్లికి ఒప్పుకుంది. కొన్ని నెలల్లోనే పెళ్లి జరిగిపోయింది. పెళ్ళయ్యాక రాధ నగరం వెళ్ళింది. మొదట్లో అంతా బాగున్నట్లే కనిపించింది. కానీ అనిల్ అసలు రంగు బయటపడింది. అతను చాలా కోపిష్టి. చిన్న చిన్న విషయాలకే రాధ మీద అరిచేవాడు. ఆఖరికి ఆమె ఉద్యోగం చేయకూడదని, ఇంట్లోనే ఉండి వంట పనులు మాత్రమే చేయాలని ఆంక్షలు పెట్టాడు. రాధ తన కలలను చంపుకొని గృహిణిగా మారిపోయింది. ఒక ఏడాది తర్వాత రాధకు ఆర్యన్ అనే బావ పుట్టాడు. ఆ బాబే ఆమెకు ప్రపంచమయ్యాడు. కొడుకు పుట్టాక రాధ తన కష్టాలన్నీ మర్చిపోయేది. కానీ అనిల్ ప్రవర్తన మాత్రం ఏమాత్రం మారలేదు. పైగా మరింత దారుణంగా మారింది. అతను తరచూ తాగి ఇంటికి రావడం, చిన్న విషయాలకే రాధను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు అనిల్ కోపంగా రాధతో, నువ్వు నాకు భారం, నాకు విడాకులు కావాలి అని అన్నాడు. ఆ మాటలు రాధ గుండెల్ని పిండేశాయి. అసలు విషయం ఏంటంటే అనిల్ వేరే స్త్రీతో ప్రేమలో పడ్డాడు. విషయం కోర్టుకు చేరింది. చాలా ప్రయత్నాలు చేసినా విడాకులు తప్పలేదు. ఆ రోజు రాధకు తన ప్రపంచమే కూలిపోయినట్లు అనిపించింది. ఆమె తన బాబు ఆర్యన్ను తీసుకుని తిరిగి పుట్టింటికి చేరుకుంది. గ్రామంలోని జనం ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమెను చూసి రకరకాలుగా మాట్లాడారు. చూశారా, ఆ అమ్మాయిలోనే ఏదో లోపం ఉండే ఉంటుంది. విడాకులు తీసుకున్న స్త్రీ జీవితం ఇక ముగిసిపోయినట్లే అని వెక్కిరించారు. ఆ మాటలు విన్న ప్రతిసారి రాధ లోపల కుంగిపోయింది. కానీ తన ముందు తన కొడుకు ఆర్యన్ ఉన్నాడు. తన బాబు భవిష్యత్తు కోసం ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. ముందుగా ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం వెతుక్కుంది. ఉదయం త్వరగా లేవడం, ఇంటి పనులు పూర్తి చేయడం, బాబుని చూసుకోవడం, స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడం, సాయంత్రం వేళల్లో పిల్లలకు ట్యూషన్లు చెప్పడం. ఇలా ఆమె జీవితం కష్టాలతో నిండిపోయింది. ఎంతో అలసట ఉన్నా తన కళ్ళల్లో ఉన్న ఆశను చంపుకోలేదు. రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక రాధ తన పాత పుస్తకాలు తీసి మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టింది. ఊరిలో వారు ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ఆమె లెక్క చేయలేదు. ఒకరోజు రాధ తండ్రి రామారావుకు ఆరోగ్యం దెబ్బతిన్నది. హాస్పిటల్ ఖర్చులు భరించడం రాధకు కష్టమైంది. ఆ పరిస్థితుల్లో ఆమె వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాన్ని రెట్టింపు చేసింది. ఒక కఠినమైన ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష కోసం ఆమె రాత్రింబవళ్లు కష్టపడింది. ఎన్నో నెలల శ్రమ తర్వాత ఆ పరీక్ష రోజు రానే వచ్చింది. భయంతోనే అయినా ఆర్యన్ ముఖం గుర్తుకు చేసుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసింది. ఫలితాల కోసం ఆమె ఎదురు చూస్తుంది. ఒకరోజు స్కూల్లో ఉండగా పరీక్ష ఫలితాలు చూసుకుంది. ఆమె పాస్ అవ్వడమే కాకుండా స్టేట్ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించింది. ఆ వార్త వినగానే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ తర్వాత రాధకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. జీతం పెరిగింది. సమాజంలో గౌరవం పెరిగింది. ఒకప్పుడు ఆమెను విడాకులు తీసుకున్న స్త్రీ అని, మొగడొదిలేసింది అని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆమెను చూసి రాధ ఎంత గొప్పదో, కష్టపడి పైకి వచ్చింది అని పొగడడం మొదలుపెట్టారు. కాలం గడుస్తోంది. రాధ తన కొడుకు ఆర్యన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచింది. ఆర్యన్ కూడా తన తల్లి పడిన కష్టాన్ని చూసి బాగా చదివి చివరకు ఒక ఉన్నతమైన ప్రభుత్వ అధికారిగా ఎదిగాడు. కొన్నేళ్ల తర్వాత ఒక పెద్ద వేదికపై జరిగిన సన్మాన సభలో రాధను ఆహ్వానించారు. వేదికపై నిలబడి మైక్ పట్టుకుని రాధ ఇలా చెప్పింది. నాకు విడాకులు జరిగినప్పుడు నా జీవితం ముగిసిపోయిందని అందరూ అన్నారు. కానీ నేను ఈరోజు అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటి. ఎంతటి కష్టం వచ్చినా సరే గుండె నిబ్బరంతో కష్టపడితే ఏ స్త్రీ అయినా తన విధిని తానే మార్చుకోగలదు అని. ఆమె మాటలకు హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఆ రోజు నుండి రాధ ఎంతో మంది నిస్సహాయ స్త్రీలకు ఒక పెద్ద స్ఫూర్తిగా నిలిచింది.